Hello students, good morning to all of you. Welcome to AKS IAS UPSC Prelims 2025 Current Affairs Rapid Revision. So ఈ వీడియోలో మనం 2025 UPSC Prelims Current Affairs Rapid Revisionలో మనం తీసుకుంటున్న టాపిక్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ January 2025. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియోస్ మిస్ అయినట్టయితే కనుక యూ కెన్ చెక్ ఇన్ ద ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్లో మీకు ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ ద పాలిటీ, IR and we also discussed about the geography and economy as well. Okay, now next video manaki science and technology and remaining miscellaneous will be covered. Ante two more videos lo we are going to finish off the January month current affairs. Okay, then retrospective December, November and after November till June we are going to cover. Okay, so first in this video మనం ఈరోజు మెయిన్గా మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే 12 టాపిక్స్. ఓకే, ఈ 12 టాపిక్స్ గురించి ఎలాగో మనం డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు మచ్ డీటెయిల్స్. అండ్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ లాస్ట్ 3 అయిపోయింది కదా, 4th వీడియో, ట్రై టు ఫాలో రెగ్యులర్లీ. దీనిపైన MCQ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, యూ కెన్ అటెంప్ట్ ద టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎ వీడియోలో మనం లైవ్లో టెస్ట్ అనేది కండక్ట్ చేద్దాం వీటిపైన. ఫస్ట్ టాపిక్ నెంబర్ 1, ట్రాన్స్లోకేషన్ ఆఫ్ టైగర్స్. Madhya Pradesh relocates 15 tigers. We all know the students, Madhya Pradesh అనేది స్టేట్ విత్ లార్జెస్ట్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ద టైగర్స్. మనకి టైగర్ సెన్సస్ ప్రకారము హైయెస్ట్ అమౌంట్ ద టైగర్స్ ఇన్ మధ్యప్రదేశ్ విత్ 785 టైగర్స్. ట్రాన్స్లోకేషన్ అంటే మధ్యప్రదేశ్ నుంచి టైగర్స్ని వేరే ప్లేసెస్కి తీసుకెళ్తున్నారు అనమాట. ఏ ప్లేసెస్కి? మెయిన్లీ రాజస్థాన్, ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్. అరౌండ్ 15 టైగర్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఏ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నారో అక్కడ న్యాచురల్గా టైగర్స్ హ్యాబిటేట్ అనేది ఉంది. ఓకే, టైగర్స్ లేని దగ్గర తీసుకెళ్లరు, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఇక్కడ ఎక్కడి నుంచి మూవ్ చేస్తున్న టైగర్స్ని బాంధవ్గఢ్, పన్నా, కన్హా అండ్ పెంచ్ టైగర్ రిజర్వ్ వీటి ఇక్కడ నుంచి మూవ్ చేస్తున్నారు యాజ్ అ పార్ట్ ఆఫ్ యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా తీసుకెళ్తున్నారు అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా టైగర్ రిలొకేషన్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఇలాంటి డీటెయిల్స్ కూడా మనం చెక్ చేద్దాం. మీన్ వైల్ మీకు ఐడియా ఉంటే చెప్పండి, టైగర్ సెన్సెస్ మనం ఎన్ని ఇయర్స్కి ఒకసారి మనం టైగర్ సెన్సెస్ అనేది చేస్తుంటాం. ఓకే, నా టైగర్స్ రిలేటెడ్ మీకు ఎప్పుడైనా గుర్తుండాల్సింది NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005లో ఫామ్ అయింది. ఇట్ ఈస్ ఎ స్టాచ్యూటరీ బాడీ. అండ్ ప్రాజెక్ట్ టైగర్ 1973లో మనం టేకప్ చేయడం జరిగింది. ఓకే, సో ద ఫస్ట్ టైగర్ రిలొకేషన్ ప్రాజెక్ట్ మనకి 2018లో స్టార్ట్ అయింది. అండ్ ఏ టైగర్ రిలొకేట్ చేశారు? 2 టైగర్స్ ఫ్రమ్ కన్హా అండ్ బాంధవ్గఢ్ టు సాట్కోసియా టైగర్ రిజర్వ్ ఇన్ ఒడిషా. ఇట్ వాజ్ ఇన్ 2018. అండ్ ఈ ప్రోగ్రామ్ని అంటే ఈ యొక్క రిలొకేషన్ ప్రోగ్రామ్ని మెయిన్గా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏంటి? NTCA నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ. ఇట్ ఈస్ ఎ స్టాచ్యూటరీ బాడీ. దట్ ఈస్ అబౌట్ ద టాపిక్ నెంబర్ 1. Next, second one, world first cryo-born baby corals successfully settled on Great Barrier Reef. First you have to understand what is the coral. So coral and algae, it is a symbiotic relation. Coral is an animal and algae is a plant one. Algae provides foods, whereas coral, it provides the like shelter. సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే కోరల్స్ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల డ్యామేజ్ అవుతుంటాయి. కొన్ని కోరల్స్ని మనం ఈ యొక్క చాలా లో టెంపరేచర్ దగ్గర స్టోర్ చేసి మళ్ళీ అవసరం ఉన్న దగ్గర మనం ఈ కోరల్స్ని మనం రీస్టోర్ చేసామనుకోండి మళ్ళీ. సో దాన్ని మనం ఏమంటామంటే కోరల్ రీస్టోరేషన్ ఉంటుంది. ఇక్కడ మనం చాలా లో టెంపరేచర్స్ దగ్గర కోరల్స్ని మనం ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనిలో మనం క్రయో అని వాడుతున్నాం అనమాట. అండ్ కోరల్ కన్జర్వేషన్ అండ్ రీస్టోరేషన్ ప్రాజెక్ట్. ఆస్ట్రేలియా సక్సెస్ఫుల్గా ఫస్ట్ క్రయో-బర్న్ బేబీ కోరల్స్ని సక్సెస్ఫుల్గా రీస్టోర్ చేశారు. ఎక్కడ? గ్రేట్ బ్యారియర్ రీఫ్. అండ్ రిమెంబర్, కోరల్ రీఫ్స్ ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ ఓషన్ వాటర్, సాల్ట్ వాటర్. మనకి ఫ్రెష్ వాటర్లో కోరల్ రీఫ్స్ అనేవి ఉండవు. అండ్ ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్ కలిసేటటువంటి యాస్టరీస్ అక్కడ కూడా మనకి కోరల్ రీఫ్స్ అనేవి ఉండవు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ మనకి రన్ ఆఫ్ కచ్లో కోరల్ రీఫ్స్ అనేవి ఎక్కువగా కనిపించవన్నమాట. నెక్స్ట్, క్రయో-బర్న్ కోరల్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో కోరల్స్ విచ్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ ఎ క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్స్. ఓకే, సో ఇక్కడ మనం కోరల్ రీఫ్స్ని ఫ్రీజ్ చేస్తామన్నమాట. ఫ్రీజింగ్ టెంపరేచర్ దగ్గర స్టోర్ చేసి దాని తర్వాత వాటిని మనం రీస్టోర్ చేస్తుంటాం. అండ్ కోరల్స్
మెయిన్గా యానిమల్స్ అని చెప్పాను కదా, యానిమల్స్లో మనకి వర్టిబ్రేట్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్, అంటే వర్టిబ్రల్ కాలం ఉన్నవి, వర్టిబ్రల్ కాలం లేనివి. కోరల్స్ ఆర్ ఇన్వర్టిబ్రేట్స్ అండ్ దే ఆర్ ఫ్రమ్ ఆంథోజోవా క్లాస్, బిలాంగ్స్ టు ద ఫైలం నిడేరియా. అండ్ కోరల్స్ గ్రూప్ ఆఫ్ కోరల్స్ ఉంటే వాటిని మనం ఏమంటాం, పాలిప్స్ అంటాం. అండ్ ఈ కోరల్స్ దేన్ని సిక్రెట్ చేస్తుంటాయి, ది సిక్రెట్స్ లైమ్ స్టోన్ స్కెల్టన్ని సిక్రెట్ చేస్తాయి. అండ్ కోరల్ రీఫ్స్ మెయిన్లీ వర్క్స్ విత్ ఆల్గేతో మనకి సింబయాటిక్ రిలేషన్షిప్లో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఆల్గే మనకి ఏంటి, మెయిన్గా జూ జాంతలే ఇక్కడ ఉన్నటువంటి ఆల్గే పేరు. అండ్ మెయిన్గా కోరల్స్ డిస్ట్రిబ్యూట్ ప్రజెంట్ ఇన్ సన్లిచ్ షాలో వాటర్, ఎస్పెషల్లీ మనకి ఈక్వేటర్కి 30 degrees నార్త్ అండ్ 30 degrees సౌత్లో మీరు కోరల్స్ చూడొచ్చు. ఓకే, దట్ మీన్స్ బియాండ్ దిస్, అంటే టెంపరేట్ జోన్లో మనం కోరల్స్ రీఫ్స్ అనేవి కనిపించామన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ టాపిక్ నెంబర్ 2. దెన్ థర్డ్ వన్, ఛత్తీస్గఢ్ బికమ్ ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ గ్రీన్ జీడిపి. సో గ్రీన్ జీడిపి అండ్ అంటే ఇది ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద గ్రీన్ జీడిపి? ఓకే, ఫస్ట్ ఛత్తీస్గఢ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్నోవేటివ్ ప్లాన్ that integrates ecosystem and eco services provided by the forest with the green GDP forest. Ante so green GDP is all about మన GDP growth in coordination with the sustainable development అన్నమాట. అంటే మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుకుంటూ ఎలా డెవలప్ అవుతున్నాము అని చెప్పేది మనకి గ్రీన్ జీడిపి. అండ్ గ్రీన్ జీడిపి అనేది మెయిన్గానే మీకు ఇందాక చెప్పినట్టు ఇట్ ఎస్టాబ్లిష్ ద లింక్స్ బిట్వీన్ ద ఎన్విరాన్మెంటల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద స్టేట్ ఫారెస్ట్. అంటే మనం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకుంటే అది మనకి జీడిపిని ఎలా కంట్రిబ్యూట్ చేస్తుంది, అది అర్థమైందనుకోండి మనకి ఆబ్వియస్లీ ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకుంటాం అనమాట. ఇక్కడ సో బై ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్, హౌ దట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు ద జీడిపి, క్లీన్ ఎయిర్ కానీ, వాటర్ కన్జర్వేషన్ కానీ, బయోడైవర్సిటీ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్, దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద జీడిపి. అండ్ ద రోల్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఛత్తీస్గఢ్, ఆల్మోస్ట్ ఆ ఛత్తీస్గఢ్ ల్యాండ్లో 44% ఆఫ్ ద ల్యాండ్ covered with the forest. One more thing you have to understand, Chhattisgarh is a state heavily affected by the left wing extremism. ఇండియాలో ఆ రెడ్ కారిడార్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నాయి. ఓకే, టెల్ మీ గైస్, ఆంధ్రప్రదేశ్కి ఛత్తీస్గఢ్ బార్డర్ ఉందా? డూ థింక్? ఆన్సర్ ఏమైనా ట్రై చేయండి. జీడిపి, గ్రీన్ జీడిపి చెప్పాను కదా, ఎన్విరాన్మెంటల్లీ అడ్జస్టెడ్ గ్రాస్ జీడిపి అనమాట. అండ్ గ్రీన్ జీడిపి ఈజ్ ఈక్వల్ జనరల్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మైనస్ కాస్ట్ ఆఫ్ డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ప్లస్ కాస్ట్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్. అంటే మన జీడిపి గ్రో అయ్యేటటువంటి కాంటెక్స్ట్లో మనం ఎంత ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తున్నాం దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకున్నట్టయితే అది మనం గ్రీన్ జీడిపి అంటాం. సో దట్ మనం గ్రోత్ సస్టైనబుల్ వేలో ఉండేటట్టు చూసుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ టాపిక్ నెంబర్ 3. నెక్స్ట్ టాపిక్ 4, కంపాలా డిక్లరేషన్. అండ్ కంపాలా యూ నో దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆఫ్రికా. అండ్ ఈ కంపాలా డిక్లరేషన్ మెయిన్గా మనకి అగ్రో ఫుడ్ బేస్డ్, అంటే అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ పైన డిపెండ్ అయినటువంటి మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, దానికి రిలేటెడ్ అనమాట. అండ్ విల్ సీ ఫర్దర్ డీటెయిల్స్. ఆఫ్రికన్ యూనియన్ ఫస్ట్ వన్, రీసెంట్లీ దే హ్యాడ్ దిస్ మీటింగ్ పేరు మనకి కాంప్రెన్సివ్ ఆఫ్రికా అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. కాంప్రెన్సివ్ ఆఫ్రికా అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వీళ్ళు ఒక 10 years స్ట్రాటజీని అడాప్ట్ చేసుకున్నారనమాట. దీన్నే పాపులర్గా మనం ఏమంటున్నాం, కంపాలా డిక్లరేషన్. మెయిన్ ఐడియా ఏంది ఇక్కడ మనకి, రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో ప్రాపర్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ని డెవలప్ చేయడం దీని యొక్క మెయిన్ పర్స్పెక్టివ్. కంపాలా డిక్లరేషన్ కన్నా ముందున్నటువంటి డిక్లరేషన్ ఏంది, మలాబో డిక్లరేషన్ ఆన్ యాక్సిలరేటెడ్ అగ్రికల్చర్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ షేర్డ్ ప్రాస్పారిటీ అండ్ ఇంప్రూవ్డ్ లైవ్లీహుడ్. ఇది 2014లో తీసుకొచ్చారు. దాని ప్లేస్ ఇప్పుడు 2024లో ఇది మనకి సో కంపాలా డిక్లరేషన్ తీసుకురావడం జరిగింది. దేన్ని రీప్లేస్ చేసింది అని అడుగుతారు ఎగ్జామ్లో, లేదా ఇది దేనికి రిలేటెడ్ అని అడుగుతారు. రిలేటెడ్ టు వాట్? రిలేటెడ్ టు సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్ ఇన్ ఆఫ్రికా. అండ్ ఇంప్లిమెంటేషన్ పీరియడ్స్ మెయిన్లీ ఫ్రమ్ 2026 to 2035. మెయిన్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ 6 key commitments. అందులో మనకి ఏవేవి కమిట్మెంట్స్ ఉన్నాయి, మెయిన్గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అండ్ ఫుడ్ బేస్డ్ సిస్టమ్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, యాలా గ్లేషియర్ ఇన్ హిమాలయాస్ ప్రొజెక్టెడ్ టు బి వానిష్ బై 2040. జనరల్లీ గ్లేషియర్స్ ఎందుకు వ్యానిష్ అయిపోతున్నాయి? బికాస్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్.
ఓకే. అండ్ గ్లేషియర్స్ అంటే ఈ యొక్క వ్యానిష్ అవ్వడం వల్ల వచ్చేటటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే ఓషన్ లెవెల్స్ పెరుగుతాయి. సెకండ్ థింగ్, ఆ గ్లేషియర్ నుంచి ఏవైతే పెరీనియల్ రివర్స్ అంటే జీవనదులు ఏవైతే పెరీనియల్ రివర్స్ ఏవైతే వస్తాయో ఆ సోర్స్ లేకుండా పోతుంది. ఆ థర్డ్ వన్ ఏంటంటే ఎప్పుడైతే గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అవుతాయో అప్పుడు ఆ గ్లేషియర్స్ మెల్టింగ్ వల్ల ఏర్పడినటువంటి లేక్స్ ఏవైతే ఉంటాయో ఆ లేక్స్ అవుట్బస్ట్ అవుతాయి అనమాట. దాన్ని మనం గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ అంటాం. గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్. ఇండియాలో ఏ స్టేట్లో మీరు ఎక్కువగా గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ అనేది మీరు చూస్తుంటారు జనరల్గా? ఆన్సర్ ఏదైనా ట్రై చేయండి. సో యాలా గ్లేషియర్ ఎక్కడుంది మనకి? యాలా గ్లేషియర్ ఇన్ నేపాల్. ఇది మనకి 680 మీటర్స్ మట్టికి తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ మనకి 36% తగ్గిపోయింది బిట్వీన్ 1974 to 2021. మనకి హిమాలయాస్లో ఇది ఒకే ఒక గ్లేషియర్ ఆల్రెడీ ఒక లిస్టులో ఇంక్లూడ్ అయ్యింది. ఆ లిస్ట్ పేరు ఏం పేరు మనకి? గ్లోబల్ గ్లేషియర్ క్యాజువాలిటీ లిస్ట్. కాజాలిటీ లిస్ట్ అంటే ఏ గ్లేషియర్స్ మనకి కంప్లీట్గా వ్యానిష్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నటువంటి లిస్ట్ అనమాట. అండ్ గ్లోబల్ గ్లేషియర్ క్యాజువాలిటీ లిస్ట్ దీన్ని 2024లో లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు? రైస్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఐస్లాండ్ అండ్ ఐస్లాండ్ గ్లేషియోలాజికల్ సొసైటీ, వరల్డ్ గ్లేషియర్ మానిటరింగ్ సర్వీస్ అండ్ యునెస్కో. ఇక్కడ మనం చాలాసార్లు క్రయోస్పియర్ అని కూడా రిఫర్ చేస్తుంటాం. క్రయోస్పియర్ అంటే ఫ్రోజన్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఎర్త్ ఏదైతే ఎప్పుడు కూడా స్నో, ఐస్ వీటి చేత ఎప్పుడైతే పర్మనెంట్గా జనరల్గా కవర్ అవుతుంటుందో దాన్ని మనం ఏమంటుంటామంటే క్రయోస్పియర్ అంటుంటాం. గ్లేషియల్ రీట్రీట్ అంటే మీనింగ్ ఏంది? ష్రింకింగ్ ఆఫ్ గ్లేషియర్ ఇన్ సైజ్, ఇన్ మాస్. దేనివల్ల? గ్లోబల్ వార్మింగ్ వల్ల. అండ్ పాపులర్ గ్లేషియర్స్ ఆల్రెడీ మనం లాస్ అయినటువంటి గ్లేషియర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. పికో హంబోల్ట్ గ్లేషియర్ వెనిజులా ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఇది వెనిజులాలో ఉన్న లాస్ట్ గ్లేషియర్. ఓకే. అండ్ సారిన్ గ్లేషియర్ ఫ్రాన్స్ అండ్ డాగు గ్లేషియర్ ఇన్ చైనా ఎక్స్పెక్టెడ్ టు బి డిసపియర్ ఇన్ 2030. This is about the glacier disappearance and glacier casualty list. Sixth one, fourth extension for the sulfur dioxide emissions norm compliance in thermal power plants. Okay, thermal power plants లో సల్ఫర్ డయాక్సైడ్ విషయంలో తీసుకోవాల్సినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో అంటే అవి నామ్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన డెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్గా కొద్దిగా ఎక్స్టెండ్ చేశారనమాట. సో అసలు యాక్చువల్గా సల్ఫర్ ఎమిషన్స్ని ఎందుకు కంట్రోల్ చేయాలంటే ఆబ్వియస్లీ దట్ ఇండ్యూసెస్ ద పొల్యూషన్ అండ్ సల్ఫర్ ఎమిషన్స్ ఎక్కువైపోతే ఈవెన్ ఇట్ మే కాజ్ ద యాసిడ్ రెయిన్స్ ఆల్సో. అవును కదా? సో రిగార్డింగ్ దట్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఓకే, ఈ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? వీళ్ళు ఇంకా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఎవరికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు? థర్మల్ పవర్ ప్లాంట్కి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఏ విషయంలో? సల్ఫర్ డయాక్సైడ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీరు ఫర్దర్గా కంప్లై అవ్వడానికి డెడ్ లైన్ అనేది ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకే. సో దేని గురించి డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేశారు? దేన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి వీళ్ళు? ఇన్స్టాలింగ్ ఫ్లూ గ్యాస్. ఓకే, అదేందో చెప్తాను మీకు. మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీ ఏ ప్లాంట్స్కి, బి, సి వీటికి డెడ్ లైన్ ఎలా ఎక్స్టెండ్ చేస్తారో మనం చూడొచ్చు ఇక్కడ. ఓకే, ఫస్ట్ 31, దాని తర్వాత 2025, దాని తర్వాత 2026 వరకు కూడా డెడ్ లైన్స్ని ఎక్స్టెండ్ చేశారు. న్యూ కంపైలేషన్ కేటగిరీ ఏకి 27, బికి 28 అండ్ 29. అండ్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫికేషన్ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే సో ఈ ప్లాంట్స్కి ఏమని డెడ్ లైన్ పెట్టారు అంటే ఈ సల్ఫర్ని ప్రొడక్షన్ చేస్తున్నటువంటి అంటే ఏదైనా బై ప్రొడక్ట్ వల్ల ఆ ప్లాంట్స్ అన్నీ కూడా ఒక ఎక్విప్మెంట్ని ఫిట్ చేసుకోవాలి. వాట్ ఈస్ దట్ ఎక్విప్మెంట్? FGD అంటే మనకి ఫ్లూ గ్యాస్ డీసల్ఫికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే వచ్చేటటువంటి ఎమిషన్స్లో నుండి సల్ఫర్ డయాక్సైడ్ని తీసేసేటటువంటి ఎక్విప్మెంట్ అనమాట. లైక్ ఇప్పుడు మనం BS6 ఇంజన్లో కొన్ని ఎక్విప్మెంట్ ఫిట్ చేయడం వల్ల వచ్చేటటువంటి ఎమిషన్స్ తగ్గుతున్నాయి కదా, అలాంటిది అనమాట. అండ్ పవర్ ప్లాంట్స్ కేటగిరీ ఏ ఏదైతే కనుక 10 kilometers ఆఫ్ రేడియస్ విత్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్. అండ్ కేటగిరీ బి, కేటగిరీ సి అండ్ డి రిమైనింగ్ కేటగిరీస్ ఇంక్లూడ్ చేశాను. అండ్ ఈ SO2 ఎమిషన్ నామ్స్ మనం 2015 నుంచి స్టార్ట్ అయింది. 2015 నుంచి ఫస్ట్ ఎవర్ మనకి సల్ఫర్ డయాక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ లేదా మెర్క్యూరీ కంట్రోల్. 2017లో మనకి రిక్వెస్ట్ వచ్చింది వీటిని ఈ డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయమని. అండ్ ఫర్దర్గా ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా ఎక్స్టెండ్ చేశారు. అండ్ సోర్స్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ మెయిన్గా న్యాచురల్గా అయితే కనుక మనకి వాల్కానో నుంచి వస్తుంది. అండ్ హ్యూమన్ కాజెస్, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల అయితే కనుక
ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేసినప్పుడు లైక్ కోల్, హెవీ ఫ్యూయల్ అండ్ ఫ్యాక్టరీస్ నుంచి, అండ్ అట్ ద సేమ్ టైం పేపర్ ఇండస్ట్రీ, పెట్రోలియం మైనింగ్ అండ్ మెటల్, సో ఈ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువగా వస్తుంటుంది. అండ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ టు కంట్రోల్ ద సల్ఫర్ డైఆక్సైడ్, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981. అకార్డింగ్ టు దిస్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దే మానిటర్ ద సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్. అలానే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ఇది కూడా సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని మానిటర్ చేస్తుంటుంది. అండ్ నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్, దాంతోపాటు BS6ని మీకు ఇందాక చెప్పాను కదా, BS6 స్టాండర్డ్స్ని తీసుకురావడం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అండ్ సమీర్ యాప్ మెయిన్గా మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవి సో ఎఫెక్టివ్గా సో ఈ పొల్యూషన్, సల్ఫర్ డైఆక్సైడ్ పొల్యూషన్ని మానిటరింగ్ చేస్తుంటాయి అన్నమాట. సోషల్ మీడియా అకౌంట్స్ effectiveness in monitoring the sulfur dioxide pollution. So this is about the sulfur dioxide emission and extending deadlines. Next, topic number 7, India's initiative for hydrogen production. Actually ఈ మధ్యలో మనం హైడ్రోజన్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇట్ ఇస్ లైక్ ఏ క్లీన్ ఫ్యూయల్గా యూజ్ చేయొచ్చు. అఫ్కోర్స్ మనం హైడ్రోజన్ని సోలార్ నుంచి ప్రొడక్షన్ చేస్తేనే మనం క్లీన్ హైడ్రోజన్ అంటాం. అలా కాకుండా వేరే సోర్స్ నుంచి ప్రొడక్షన్ చేస్తే దానికి వేరే నేమ్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసి హైడ్రోజన్ని ప్రొడక్షన్ చేస్తే ఆ హైడ్రోజన్ ఏమంటాం, ఐడియా ఉందా? సో మన హైడ్రోజన్ని ఇండియాలో ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొన్ని యాక్టివిటీస్ ఏదో చూద్దాం. ఇండియా మెయిన్గా ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ విషయంలో కొన్ని సిగ్నిఫికెంట్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఏంటంటే ఇండియాని గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రొడక్షన్ విషయంలో అండ్ ఎక్స్పోర్ట్ విషయంలో లీడింగ్ యొక్క లీడింగ్ కంట్రీగా ఉంచబోతుంది అనమాట. టార్గెట్ ఏంటి మనకి, గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ మనకి ఓవరాల్గా 5 million metric tons per annum by 2030. ఓకే, 5 million metric tons per annum by 2030. అండ్ గ్రీన్ హైడ్రోజన్ స్టాండర్డ్స్ ఫర్ ఇండియా, ఆగస్ట్ 2030కి మన ఇండియా గ్రీన్ హైడ్రోజన్ స్టాండర్డ్ అని నోటిఫై చేసింది. ఇట్ క్లాసిఫైడ్స్ ఏ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్గా అని ఉండాలో దాన్ని డిఫైన్ కూడా చేసింది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే ఏ హైడ్రోజన్ అయితే కనుక ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ద కార్బన్ని ప్రొడక్షన్ చేస్తుందో దాన్ని వీళ్ళ గ్రీన్ హైడ్రోజన్గా ఐడెంటిఫై చేశారు. అండ్ మెయిన్ మనకి షిప్పింగ్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో గ్రీన్ హైడ్రోజన్ కోసం అని చెప్పేసి అంటే మనకి ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఈవెన్ పోర్ట్స్లో కానీ స్టీల్ ఫ్యాక్టరీస్లో కానీ ఈ అంటే గ్రీన్ హైడ్రోజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దీన్ని ఎలా ఆపరేట్ చేయొచ్చు వీటిని గ్రీన్ హైడ్రోజన్ యూజ్ చేసి. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఇవి వేటితో రన్ అవుతుంది మనకి, కార్బన్ అంటే క్రూడ్ ఆయిల్ అండ్ ఎలక్ట్రిసిటీతో రన్ అవుతుంది కదా. ఈ కంపెనీస్ని మెయిన్గా మన గ్రీన్ హైడ్రోజన్తో ఎలా రన్ చేసి వీటి నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్స్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని రీసెంట్గా పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఏ సెక్టార్లో ఇది కూడా అడగొచ్చు మిమ్మల్ని, షిప్పింగ్ యాజ్ వెల్ యాజ్ ద స్టీల్ సెక్టార్లో. ఎందుకంటే రీసెంట్గా మన ఇండియాలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ యూసేజ్ గురించి ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటి ఆ రిపోర్ట్ అంటే ఎలక్ట్రిసిటీ యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనర్జీ సెక్టార్ ఎక్కువగా కన్సంప్షన్ తీసుకుంటుందని చెప్పేసి, అంటే ఈ యొక్క ఫ్యాక్టరీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్, ఇండిజినస్ హైడ్రోజన్ ట్రైన్ ఇంజిన్. రీసెంట్గా మనకి హైడ్రోజన్ ట్రైన్ ఇంజిన్ లాంచ్ చేస్తాం. అండ్ హైడ్రోజన్ ట్రైన్ ఇంజిన్ అంటే ఈ ట్రైన్ ఇంజిన్ ఆబ్వియస్గా హైడ్రోజన్తో నడుస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ అని కాదు, ఏ హైడ్రోజన్తో అయినా జనరల్గా అని చెప్పేసి. ఇండియన్ రైల్వే మినిస్టర్ ఫస్ట్ ఇనాగ్రేటెడ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ ఇంజిన్. దీని కెపాసిటీ ఎంత, 1200 horsepower. నార్మల్గా ఇట్లాంటిది ఫ్రాన్స్ వాళ్ళు, స్వీడన్ వాళ్ళు, దాంతోపాటు చైనా వాళ్ళు ఆల్రెడీ గ్రీన్ హైడ్రోజన్ ఇంజన్స్ని అంటే ఈ హైడ్రోజన్ ఇంజన్స్ని వాళ్ళు అంటే ఆల్రెడీ అంటే దే రిలీజ్డ్, బట్ దేర్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ 500 to 600 horsepower. మనది ఎంత ఉంది, 1200 horsepower, అంటే బిగ్ కెపాసిటీ అని మనం చెప్పొచ్చు. అండ్ హైడ్రాయిల్ అంటే యూసింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ట్రైన్స్, హైడ్రాయిల్. అండ్ ట్రైన్ రూట్ జింద్ టు సోనిపాట్ ఇన్ హర్యానా, ట్రైన్ రూట్స్. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ ఇండిజినస్ హైడ్రోజన్ ఇంజిన్ డిజైన్ చేసింది రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఇన్ లక్నో. అలానే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ ఇన్ చెన్నై ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ దీస్ కోచెస్.
మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇనిషియల్గా హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అన్న ప్రాజెక్ట్ ఇన్ 2023లో తీసుకున్నారు. అండ్ యూనియన్ బడ్జెట్ 2023-2024లో 35 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రైన్ని కూడా డిజైన్ చేద్దాం అనుకున్నారనమాట. అండ్ వెరీ ఫ్యూచర్లో ఈ డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వ్యాగన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తోని రన్ అయ్యే విధంగా కూడా మనం వాటిని మాడిఫై చేయబోతున్నాం అన్నట్టు. ఓకేనా. అండ్ గ్రీన్ హైడ్రోజన్ ఎలిమెంట్స్ ఎలా గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది మనకి, సోలార్ ఎనర్జీతోని మనం ఎప్పుడైతే వాటర్ని ఎలక్ట్రాలసిస్ చేసినామో అప్పుడు మనకి హైడ్రోజన్ ఎలిమెంట్ అనేది, హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. అదే మనకి గ్రీన్ హైడ్రోజన్. అండ్ హైడ్రోజన్ ఐసోటోప్స్, ప్రోటియం ఇది మోస్ట్ కామన్ ఫామ్, అండ్ డ్యూటీరియం హెవీ హైడ్రోజన్, అండ్ ట్రీటియం రేడియో యాక్టివ్ హైడ్రోజన్. దీస్ ఆర్ ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ద హైడ్రోజన్. And this is about the green hydrogen and engine. Next, Kashmir Chinars. Actually, Chinar is a tree. Okay, ఈ ట్రీ ఎన్ని సంవత్సరాలుగా పెరుగుతుందంటే ఈవెన్ దే కెన్ గ్రో 700 years old. కాబట్టి ఇట్లాంటి ట్రెడిషనల్ అంటే హెరిటేజ్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి జేఎండ్కే గవర్నమెంట్ ఏ యాక్షన్ని తీసుకుందో చూద్దాం ఒకసారి. జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ లాంచ్ డిజిటల్ ట్రీ ఆధార్ ప్రోగ్రామ్. అంటే ఒక చినార్ ట్రీని ఐడెంటిఫై చేసి వాటిని ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఇచ్చి వాటిని ఇల్లీగల్గా కట్ డౌన్ చేయకుండా యాక్షన్ తీసుకోవడం అనమాట. అండ్ హియర్ వీడి యొక్క మెయిన్ కాశ్మీర్ చినార్ యొక్క సైంటిఫిక్ నేమ్ ప్లాటానస్ ఓరియంటాలిస్. అండ్ దీని యొక్క మెయిన్ ఏజ్ ఇవి ఆల్మోస్ట్ 700 years వరకు కూడా పెరగలుగుతాయి. అండ్ వన్ ఆఫ్ ద చినార్ ట్రీ జేఎన్కేలో ఉన్నది. ఇట్ వాజ్ ప్లాంటెడ్ బై సూఫీ సెయింట్ సయ్యద్ కాసిం షా ఇన్ ఛత్తీర్గాం బుడగాం డిస్టిక్. ఇది మనకు ఆల్మోస్ట్ 700 years బ్యాక్ దీన్ని తను ప్లాంట్ చేయడం జరిగిందనమాట. ఇవి ఎక్కువగా మనకి ఈస్టర్న్ హిమాలయాస్లో ఎక్కువగా ఉంటుంటాయి ఇవి కాశ్మీర్ చినార్స్ అనేవి. నెక్స్ట్ హిమాలయన్ ఐబిక్స్. ఇది మనకు ఆల్మోస్ట్ ఒక వైల్డ్ గోట్ అనుకోండి, గోట్ లాంటిది. సో హిమాలయన్ ఐబిక్స్ దీన్ని కన్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దే స్టార్టెడ్ సర్వే చేసిన తర్వాత మనకు నెంబర్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది కాబట్టి వీ కెన్ ప్రొటెక్ట్. యాక్చువల్లీ హిమాలయన్ ఐబిక్స్ అనేది ఇస్ ఆల్మోస్ట్ సబ్ స్పీసీస్ ఆఫ్ ద సైబీరియన్ ఐబిక్స్. సబ్ స్పీసీస్ గురించి అడగొచ్చు. అండ్ ఇది హిమాలయన్ రీజియన్లో మెయిన్గా ఎక్కడ ఉంటుందని అడగొచ్చు. ఇండియా, పాకిస్తాన్, టిబెట్ అండ్ నేపాల్, చైనా ఇవ్వచ్చు. చైనాలో ఇది ఉండదు ఫ్రెండ్స్. ఇండియాలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో మెయిన్గా ఉంటుంది. అండ్ ఇది ట్రాన్స్ హిమాలయన్ రీజియన్లో కూడా వీ కెన్ సీ అలాట్. ఇది లీస్ట్ కన్సర్న్ అంటే నెంబర్స్ బాగానే ఉన్నాయి. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో ఉంది స్టూడెంట్స్. నెక్స్ట్ 11th one, ఇండియా సబ్మిట్స్ ద 4th biennial అప్డేట్ రిపోర్ట్ టు UNFCCC. UNFCCC అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. UNFCCC వాళ్ళకి ఇండియా 4th biennial అప్డేట్ని సబ్మిట్ చేసింది, 4th రిపోర్ట్ టు UNFCCC. అండ్ ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇండియాలో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎలా ఎమిట్ అవుతున్నాయి దాని గురించి చెప్తుంది అనమాట. కీ హైలైట్స్ ఆఫ్ ద రిపోర్ట్. ఈ రిపోర్ట్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇన్ 2020 ఓవరాల్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇండియాలో రిడక్షన్ అయింది. ఎంత రిడక్షన్ అయింది కంపేర్ టు 2019? 7.93. అండ్ టోటల్ ఎమిషన్స్ మన ఇండియాలో 2959 million tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్ ఇంత మొత్తంలో కార్బన్ రిలీజ్ అయింది. నెట్ ఎమిషన్ ఇంక్లూడింగ్ ల్యాండ్ యూస్, ల్యాండ్ నుంచి దాంతోపాటు అండ్ ఫారెస్ట్ నుంచి అంటే గ్రీన్ ఎమిషన్స్, నెట్ ఎమిషన్స్ మనకి 2437 million tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఫారెస్ట్ తీసేస్తే ల్యాండ్ అండ్ ఫారెస్ట్ నెట్ ఎమిషన్స్. టోటల్ ఎమిషన్స్ నుంచి మనకి ఇండస్ట్రియల్ ఇవన్నీ ఎమిషన్స్ తీసేస్తే మనకి ఓవరాల్గా నెట్ ఎమిషన్స్ వస్తుంది. దీన్ని మనకి 2437 million tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్. అండ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ INDC మీకు చెప్పాను నేను ఇదివరకు. ఇండియా లేదా ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ యొక్క INDCని ఎప్పుడు అనౌన్స్ చేశారు? COP21 ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో అనౌన్స్ చేశారు కదా. అండ్ మన ఇండియా ఎమిషన్స్ ఇంటెన్సిటీ అంటే కార్బన్ పైన మనం డిపెండ్ అవ్వడాన్ని 2005 నుంచి 2020 మధ్యలో హౌ మచ్ పర్సంటేజ్ వీ వర్ ఏబుల్ టు రెడ్యూస్? 36%. అండ్ 2024 అక్టోబర్ 2024లో ఇండియాలో మొత్తం ఇన్స్టాల్ ఎలక్ట్రిసిటీలో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ నుంచి 46% ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ ఈస్ జనరేటింగ్. అండ్ ఇండియాలో టోటల్గా రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఓవరాల్గా ఇంక్లూడ్ మనకి
203.22 gigawatt total renewable electricity. And Indiaలో largest one is hydropower renewable though. And percentage point of view total energy 46.52. And large hydropower project renewable energy capacity మనకు ఆల్మోస్ట్ 2014లో ఇది 35 గిగావాట్ ఉంటే 2024 వచ్చేసరికి మనకి 156.25 గిగావాట్కి పెరిగిందనమాట రెన్యూబుల్ ఎనర్జీ, ఇంక్లూడింగ్ అంటే మనకి ఇందులో స్మాల్ది కూడా కలిపితే మనకి స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అవన్నీ కలిపితే మనకి ఇప్పుడు 203.22 గిగావాట్స్ ఉంటుందన్నమాట. ఇది టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ. బాగా గుర్తుపెట్టుకోండి, రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీలో న్యూక్లియర్ ఎనర్జీ ఉండదు. న్యూక్లియర్ ఎనర్జీ ఎందులో ఉంటుంది? క్లీన్ ఎనర్జీలో ఉంటుందన్నమాట, లేదా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ అందులో ఉంటుంది. రెన్యూబుల్లో న్యూక్లియర్ అనేది ఉండదు స్టూడెంట్స్. అండ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇది మనకి ప్రజెంట్ 25.17 ఉంది. మనకి ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33% ఉండాలి. అండ్ 2005 to 2020 మధ్యలో ఇండియా ఆల్మోస్ట్ ఆల్ క్రియేటెడ్ 2.29 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ సింక్, అంటే అంత మొత్తంలో ట్రీస్ని మనం ప్లాంట్ చేయగలిగాం అనమాట. సో దట్స్ ద ట్రీస్ కెన్ అబ్జర్వ్ ద కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ 12th వన్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రీసెంట్గా ఇండియాలో ఉన్నటువంటి కపాట్ అండ్ చాల్ బీచ్ కేరళ పెట్టుకొచ్చిందనమాట. దే ఆర్ లొకేటెడ్ ఇన్ కోజికోడ్ యాజ్ వెల్ యాజ్ కనూర్ డిస్ట్రిక్ట్. సో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చే ఆర్గనైజేషన్ ఏంటి మనకి? ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. దట్ వన్ విల్ గివ్ ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. క్రైటీరియా మనకు ఓవరాల్గా 33 క్రైటీరియా ఉంటుంది. వీటి బ్రాడ్గా 4 వేగా డివైడ్ చేయొచ్చు. వాటర్ క్వాలిటీ, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ మనం లాంచ్ చేసింది 1985. ఎవరు లాంచ్ చేస్తారు మనకి? కోపెన్హాగన్ బేస్డ్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. అండ్ ఫస్ట్ ఏషియాలోనే ఫస్ట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ మనకి ఇండియాలో ఉన్నటువంటి ఒడిశాలోని కటక్ బీచ్కి ఏషియాలోనే ఫస్ట్ టైం సర్టిఫికేషన్ వచ్చింది. అది మనకి చంద్రబాగా బీచ్, కోనార్క్, ఒడిశాలో మనకి ఫస్ట్ అచీవ్ ఇన్ ఏషియా. ఓవరాల్గా మనకి గ్లోబల్ లెవెల్లో 4000 బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ ఉన్నాయి. అండ్ స్పెయిన్ ఇందులో లీడింగ్లో ఉంది, 729. అండ్ ఇండియా ప్రజెంట్ 13 బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ ఉన్నాయి ఇండియాలో వచ్చేసేసి. ఇది మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఓవరాల్ హౌ మెనీ టాపిక్స్ వి డిస్కస్డ్ అబౌట్ 12 టాపిక్స్. దిస్ ఈజ్ అబౌట్ ద ర్యాపిడ్ రివిజన్ రిలేటెడ్ టు January 2025 కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీకు రియల్గానే ఈ వీడియో వల్ల మీ ప్రిపరేషన్లో వాల్యూ ఎడిషన్ యాడ్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.